ఇప్పుడు మీకు 3 వీడియోస్ చూపిస్తాను చూడండి. మీరు చూస్తున్న ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో కొండలున్నాయి. సన్‌లైట్ నా మీద పడుతున్నట్టుంది. ఓవరాల్‌గా చాలా బావుంది. ఇప్పుడు దీన్ని చూడండి. చుట్టుపక్కల అరటి చెట్లు, బ్యాక్‌గ్రౌండ్‌లో కొండలు చాలా బావుంది. చివరగా ఇది పూల మధ్యలో అలా కూర్చొని పుస్తకం చదువుతూ ఉంటే ఆ ఫీలింగే వేరు. మీరు ఒక విషయం గమనించారా? ఈ వీడియో ఒకటే కానీ 3 బ్యాక్‌గ్రౌండ్స్ మీకు కనిపించాయి. నిజానికి ఆ బ్యాక్‌గ్రౌండ్స్ అనేటివి లేవు. నేనే ఎడిట్ చేశా. యాక్చువల్ వీడియో ఇది. నార్మల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మీ వీడియోని సినిమాటిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వీడియోగా ఎలా మార్చాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికోసం ముఖ్యంగా కావాల్సిన యాప్ ఇది. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అందులో ఇది మీకు దొరుకుతుంది. ముందుగా 9:16 రేషియోలో చాలా స్టేబుల్‌గా షేక్ లేకుండా ఒక వీడియోని రికార్డ్ చేసుకోవాలి. ఫోన్ కదలకుండా ఒక ప్లేస్‌లో మొబైల్ ఫోన్‌ని ఫిక్స్ చేయండి. కెమెరా యాప్ ఓపెన్ చేసి స్క్రీన్ పైన ట్యాప్ చేసి పట్టుకుంటే ఎక్స్‌పోజర్ అండ్ ఫోకస్ లాక్ అవుతుంది. తర్వాత ఈ విధంగా ఒక కుర్చీలోనో లేకపోతే నించోనో ఏదో విధంగా వీడియోని రికార్డ్ చేసుకోండి. వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ పర్ఫెక్ట్ గా ఈ విధంగా ఉండాలి. స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈ విధంగా రాదు. సో దాన్ని క్రాప్ చేసి ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు హైపిక్ యాప్ ఓపెన్ చేసి ఆ స్క్రీన్ షాట్ ని యాప్ లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ అని కనిపిస్తుందిగా, దాన్ని ప్రెస్ చేయండి. క్రాప్ పై క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏఐ ఎక్స్పాండ్ అని ఉందిగా, దాన్ని ప్రెస్ చేయండి. చేంజ్ ఆస్పెక్ట్ రేషియో పై ట్యాప్ చేసి 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటోని డ్రాగ్ చేసి ఇలా పెద్దగా చేసుకోండి. ఇక్కడ ఎంటర్ ప్రాంప్ట్ అని ఉంది కదా, అక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఏ విధంగా ఉండాలి అని అనుకుంటున్నారో దానికోసం ప్రాంప్ట్ ఇవ్వండి. ఇది ఆప్షనల్, కానీ ప్రాంప్ట్ ఇస్తే ఎగ్జాక్ట్ గా మీకు ఏం బ్యాక్‌గ్రౌండ్ కావాలో అదే వస్తుంది. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత అలౌ పై నొక్కండి. ఇప్పుడు జనరేట్ పై నొక్కితే ఇలా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 100% అవ్వగానే ఫోటో ఎక్స్పాండ్ అయిపోతుంది. ఇక్కడ 3 స్టైల్స్ ని సజెస్ట్ చేస్తుంది. మీకు నచ్చిన దాన్ని అప్లై చేసుకొని ఈ యారో పై నొక్కి సేవ్ చేసుకోండి. ప్రాంప్ట్స్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. నా వీడియోకి తగ్గట్టు సిమిలర్ బ్యాక్‌గ్రౌండ్ గనక మీరు షూట్ చేస్తుంటే ఈ ప్రాంప్ట్స్ ని యూజ్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ ని ఎక్స్పాండ్ చేయడం పూర్తయింది. ఇప్పుడు దాన్ని వీడియోకి యాడ్ చేయాలి. దానికోసం ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు ఎక్స్పాండ్ చేశారు కదా బ్యాక్‌గ్రౌండ్, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. మెయిన్ లేయర్ లో అదే ఉండాలి. తర్వాత ఫోటోని మీ వీడియో డ్యూరేషన్ కి తగ్గట్టు డ్రాగ్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత స్టార్టింగ్ లోకి వచ్చి ఈ ఆప్షన్స్ ని పక్కకి మూవ్ చేస్తే పిఐపి అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు రికార్డ్ చేసుకున్న వీడియోని ఓవర్లే వీడియోగా ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్నాక దీన్ని డ్రాగ్ చేసి స్క్రీన్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యే విధంగా ఇలా పెద్దగా చేసుకోండి. తర్వాత ఈ ఆప్షన్స్ ని పక్కకి మూవ్ చేసి బ్లెండ్ అనే ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని నొక్కి వీడియో ఒపాసిటీని 50% కి పెట్టుకొని ఈ టిక్ సింబల్ పై క్లిక్ చేయండి. స్క్రీన్ పైన గమనించారా, వీడియో బ్లర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని బ్యాక్‌గ్రౌండ్ సబ్జెక్ట్ పైన కరెక్ట్ గా ఫిట్ చేయాలి. దాన్ని ఇలా సైడ్ కి మూవ్ చేసి కరెక్ట్ గా పెట్టాను. చూడండి, కుర్చీ బాగా మ్యాచ్ అయిపోయాయి. అంటే మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటో మీద ఈ వీడియోని కరెక్ట్ గా పెట్టాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ మాస్క్ అని కనిపిస్తుందిగా, దాన్ని ప్రెస్ చేసి ఈ రెక్టాంగిల్ మాస్క్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేను ఈ వీడియో పైన ఎలా అయితే పెట్టానో అదే విధంగా మీరు కూడా పెట్టండి. ఇదే విధంగా ఉండాలి. ఇలా పెట్టాక ఈ ఆప్షన్ కిందకి డ్రాగ్ చేసుకోండి. ఫెదర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు బ్లెండ్ ఆప్షన్ పై మళ్ళీ నొక్కి వీడియో ఒపాసిటీని 100% పెట్టుకోండి. మన వీడియో కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత న్యాచురల్ గా ఉందో? ఆర్టిఫిషియల్ ఫీల్ అనేది చాలా తక్కువ. అంతేకాకుండా క్వాలిటీ కూడా తగ్గదు. గ్రీన్ స్క్రీన్ యాడ్ చేసి వీడియో బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేస్తారు. అది చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. అంతేకాకుండా క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. కానీ ఇది అలా కాదు. ఈ విధంగా మీ వీడియోకి ఎన్ని బ్యాక్‌గ్రౌండ్స్ అయినా సెట్ చేసుకోవచ్చు. చివరిగా కలర్ గ్రేడింగ్ కూడా చేయండి. అప్పుడు ఇంకా న్యాచురల్ గా బెటర్ గా ఉంటుంది. తర్వాత హై క్వాలిటీలో మీ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. సో చూసారు కదా వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో అనేది. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అది నేను పక్కా చెప్పగలను. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది. థాంక్యూ.